సూపర్ స్టార్ కృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలేంటో చూద్దాం. కృష్ణ గారు దర్శకత్వం వహించిన మొదటి చిత్రం సింహాసనం. ఈ చిత్రం 1986లో విడుదలైంది. సింహాసనం చిత్రాన్ని సింహాసన్ పేరుతో హిందీలో రీమేక్ చేసి దర్శకత్వం వహించారు కృష్ణ గారు. ఈ చిత్రం 1986లో విడుదలైంది. శంఖారావం 1987లో ఈ చిత్రం విడుదలైంది. ముగ్గురు కొడుకులు ఈ చిత్రం 1988లో విడుదలైంది. కలియుగ కరుణుడు ఈ చిత్రం 1988లో విడుదలైంది. కొడుకు దిద్దిన కాపురం ఈ చిత్రం 1989లో విడుదలైంది. రిక్షావాలా 1989లో ఈ చిత్రం విడుదలైంది. 1990లో అన్నా తమ్ముడు చిత్రానికి దర్శకత్వం వహించారు కృష్ణ గారు. బాలచంద్రుడు ఈ చిత్రం 1990లో విడుదలైంది. 1991లో అల్లుడిద్దిన కాపురం చిత్రానికి దర్శకత్వం వహించారు కృష్ణ గారు. నాగాస్త్రం ఈ చిత్రం 1991లో విడుదలైంది. ఇంద్రభవనం ఈ చిత్రం 1991లో విడుదలైంది. 1992లో రక్తతర్పణం అనే చిత్రానికి దర్శకత్వం వహించారు కృష్ణ గారు. పండంటి సంసారం ఈ చిత్రం 2001లో విడుదలైంది. కృష్ణ గారు దర్శకత్వం వహించిన ఆఖరి చిత్రం ఇష్క్ హై తుమ్సే. ఈ చిత్రం 2004లో విడుదలైంది. ఈ చిత్రం హిందీలో కృష్ణ గారికి రెండవ చిత్రం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన చిత్రాన్ని కామెంట్ చేయండి.